కాకపోతే యుగ యుగాలు కాలుతూనే ఉండాలి. ఆ వేదనను, ఆ బాధను, ఆ శ్రమలను నువ్వు ఓర్చుకుంటూ ఆ యొక్క బాధలను నువ్వు భరిస్తూ ఉండడమే తప్ప వేరే మార్గమేమీ కూడా లేదు. ఈ లోకములో ఉన్నప్పుడే, ప్రాణము ఉండగానే యేసుక్రీస్తును నీవు నమ్ముకోవాలి. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు శాశ్వతమైనటువంటి లోకము, పరలోకాన్ని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? అజ్ఞానానికి వెళ్ళడానికి కారణం ఏమిటి? పాతాళ లోకానికి వెళ్ళడానికి కారణం ఏమిటి? వారి యొక్క శ్రమలను అనుభవించడానికి కారణం ఏమిటి అంటే రక్షించేవాడు లేక కాదు, కాపాడేవాడు లేక కాదు. ఎందుకు చనిపోయారు వాళ్ళు? ఎందుకు అజ్ఞానానికి వెళ్ళారు అంటే